రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో మహనీయుడి పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. హైదరాబాద్ లంగర్ హౌస్లోని బాబుఘాట్ వద్ద గవర్నర్, ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు. భారత స్వాతంత్ర సంగ్రామ సేనాని, అహింస, సత్యం, సహనానికి ప్రతిరూపమైన మహాత్మాగాంధీ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. హైదరాబాద్ లంగర్ హౌస్లోని బాపుఘాట్ వద్ద గాంధీజీ విగ్రహానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సభాపతి ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మహాత్ముడి పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. అనంతరం నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. జాతిపిత చూపిన బాటలో నేటి తరం నడవాలని గవర్నర్, సీఎం ఆకాంక్షించారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, బీఆర్ఎస్ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, బాల్కసుమన్ నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గాంధీజీ, శాస్త్రిల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. గ్రామాల్లో దెబ్బతిన్న మహాత్ముని విగ్రహాల చోట ప్రభుత్వం కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తే నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఖాదీలో ఏర్పాటు చేసిన అఖండ సూత్ర యజ్ఞంలో పాల్గొని గాంధీకి నివాళులర్పించారు. ఆదిలాబాద్లో గాంధీ విగ్రహానికి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ పూలమాలలు వేసి అంజలి ఘటించారు. గాంధీ దేశానికే కాకుండా ప్రపంచానికి శాంతి మార్గం నేర్పిన స్ఫూర్తిదాత అని పాయల్ శంకర్ అన్నారు. గాంధీ, శాస్త్రిల జయంతిని పురస్కరించుకుని హన్మకొండ పబ్లిక్ గార్డెన్లోని గాంధీ విగ్రహానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మెదక్లో గాంధీ విగ్రహానికి కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పుష్పాంజలి ఘటించారు. మెదక్ ఎస్పీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి ఎస్పీ శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో లంగర్ హౌస్, బాపుఘాట్, ఎల్బీ స్టేడియంలో గాంధీ విగ్రహాలు ప్రదర్శించి పంపిణీ చేశారు. గాంధీ ప్రతిమ ప్రతి కార్యాలయంలోనూ ఉండాలనే ఉద్దేశంతో 1,00,000 విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి తెలిపారు.